హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అంతకు ముందు క్రాంతి ఏంటి ఇక్కడ కూర్చొని వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అని చెప్పాను కదా, అవన్నీ సర్దుతున్నాము. సో నాకు ఇక్కడ కొంచెం కంఫర్టబుల్గా అనిపించింది, అందుకే చేసేస్తున్నాను. ఇందుకు నేను షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గుమ్మడికాయ గురించి. మీరు ఎప్పుడైనా తిన్నారా? గుమ్మడికాయని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనలో 90% మంది వరకు కూడా గుమ్మడికాయ అంటే గుమ్మానికి దిష్టి కోసం కట్టే కాయగాను, లేదు అంటే పెళ్ళిళ్ళు, పిల్లలు పుట్టినప్పుడు, లేకపోతే ఏదైనా కొత్త వెహికల్ తీసుకున్నప్పుడు పగలు కొట్టే దిష్టి కాయగా మాత్రమే తెలుసు. అలా కాదండి, గుమ్మడికాయని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుందని మీకు తెలుసా? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసేస్తాను. గుమ్మడికాయ 94% నీటితో నిండి ఉంటుంది. అంటే క్యాలరీస్ చాలా తక్కువగాను, పోషక విలువలు చాలా ఎక్కువగాను ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎక్కువ తిన్నా కూడా చాలా తక్కువ క్యాలరీస్ అనేది మన శరీరంలోకి చేరుతాయి. కాబట్టి గుమ్మడికాయని భయపడకుండా తినండి. చాలామంది వాతం చేస్తుంది అంటారు, కాళ్ళు పట్టేస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి అంటారు. ఇవన్నీ అపోహలే. కొంతమందిలో ఎలర్జీ రావచ్చు, అది కూడా ఒక 10% మందిలో. 90% మందికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా గుమ్మడికాయ వల్ల కలగవు. నిక్షేపంగా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అండ్ ఇది కష్టంగా తినాల్సిన పని కూడా లేదు, చాలా ఇష్టంగా తినచ్చు, ఎందుకంటే తీయగా ఉంటుంది. గుమ్మడికాయతో జామ్ చేసుకోవచ్చు, సూప్స్ చేసుకోవచ్చు, గుమ్మడికాయ పులుసు కూర చేసుకోవచ్చు, తర్వాత సలాడ్స్లో వాడుకోవచ్చు, జ్యూసెస్లో వేసుకోవచ్చు, జ్యూసెస్ వేరే ఫ్రూట్స్తో కలిపి జ్యూస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇంకేం ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే విటమిన్ ఏ వచ్చేసి చాలా సమృద్ధిగా ఉంటుందండి. విటమిన్ ఏ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసు కదా. కంటి చూపు మెరుగవుతుంది, కంటి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైతే కంటి జబ్బులతో బాధపడుతూ ఉంటారో, సైట్ ఎక్కువగా ఉందనుకుంటారో వాళ్ళు గుమ్మడికాయని ఆహారంగా చేసుకోండి. చాలా వరకు సైట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒక్క విటమిన్ ఏ మాత్రమే కాదండి, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఐరన్, ఫోలేట్, ఇలా పొటాషియం, ఇలా సమృద్ధిగా ఉంటాయన్నమాట. సో దీన్ని మనం ఒక కంప్లీట్ ఫుడ్ గాను, సూపర్ ఫుడ్ గాను చెప్పవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల క్రానిక్ డిసీజెస్ అన్నిటి నుంచి కూడా మనకి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. గుమ్మడి పండు మాత్రమే కాదండి, గుమ్మడి విత్తనాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, తర్వాత స్కిన్కి కూడా చాలా మంచిది, స్కిన్ గ్లో అవుతుంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల. తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ తగ్గిస్తుంది, షుగర్ వాల్యూస్ తగ్గుతాయి, బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ పిల్లలు కానీ తరచుగా జబ్బు పడుతున్నారు అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అని. మీరు ఆహారంలో కనుక గుమ్మడికాయని భాగంగా చేసుకుంటే ఇమ్యూనిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి ప్రత్యేకంగా గుమ్మడికాయ అంటే తినకపోవచ్చు, ఏముంది కర్రీలో ఏదో ఒక పులుసు కూరలో చిన్న ముక్క వేసేసేయండి, సూప్స్ చేసివ్వండి. గుమ్మడికాయతో చేసిన స్వీట్ కూడా చాలా బాగుంటుంది. సో మీ ఆహారంలో భాగంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి, హార్ట్ అటాక్ రిస్క్లు కూడా తగ్గుతాయి. హెల్త్కి అయితే చాలా ఇంపార్టెంట్. అపోహలన్నీ పక్కన పెట్టేసి గుమ్మడికాయని ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.